జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కుమార సంభవం రెండవ సర్గను మనం చదువుకుంటున్నాము. అత సర్వస్య దాతారం తే సర్వే సర్వతోముఖం వాగీశం వాగ్విరత్యాభిః ప్రణిపత్యోపతస్థిరే. మరి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు ఇంద్రుణ్ణి ముందుడుకుని దేవతలంతా కూడా. మరి ఆ బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు? అత సర్వస్య దాతారం, సమస్తాన్ని సృష్టించేవాడు. సర్వతోముఖం అంటున్నాడు. సర్వతోముఖం 4 ముఖములు కలిగిన వాడు కదా బ్రహ్మదేవుడు. అందులో సర్వతోముఖం 4 దిక్కుల్లో 4 ముఖాలు ఉన్నాయన్నమాట. అలాంటి ఆ బ్రహ్మదేవుణ్ణి వాగీశం, ఆ సరస్వతీదేవి చదువుల తల్లికి భర్త అయినటువంటి వాగ్భిహి అత్యాభిహి, అత్యాభిహి వాగ్భిహి అన్నమాట. అత్యాభిహి వాగ్భిహి అంటే ఏమిటంటే మామూలుగా ఈ అర్థయుక్తములైనటువంటి పలుకులతో అన్నమాట, అర్థవంతములైనటువంటి మాటలతో ప్రణిపత్య ఆయనకు నమస్కరించి సాష్టాంగ నమస్కారాలు అన్నమాట. ఉపతస్థిరే నృతించారు, పొగిడారు. మరొకసారి చూడండి. అత సర్వస్య దాతారం తే సర్వే సర్వతోముఖం వాగీశం వాగ్విరత్యాభిః ప్రణిపత్యోపతస్థిరే. అత అంటున్నాడు అంటే బ్రహ్మదేవుడు వీళ్ళకందరికీ కనిపించాడు కదా. ఆ కనిపించినటువంటి అతడు ఇంకా ఎలాంటి వాడు? తే సర్వే, ఆ దేవతలంతా కూడా, ఇంద్రాది దేవతలంతా కూడా సర్వతోముఖం, నలుదిక్కులా ముఖము కలిగినటువంటి ఆ సర్వస్య దాతారం. సర్వస్య దాతారం అంటే సమస్తాన్ని సృష్టించేవాడు. దాతా శబ్దానికి సృష్టికర్త అని. సర్వస్య సమస్తమును సృష్టించేవాడైన వాగీశం, ఆ సరస్వతీదేవి యొక్క మరి భర్త అయినటువంటి లేదా విద్యలకు మరి అధినాయకుడైనటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రణిపత్య నమస్కరించి అర్త్యాభిః వాగ్భిః అర్థవంతములైనటువంటి మాటలతో ఉపతస్థిరే. ఉపతస్థిరే అంటే స్తుతించారు అన్నమాట. ఇది దాని తర్వాత ఏమిటంటే నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాసృష్టే కేవలాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాద్భేదముపేయుషే. ఏమని వాళ్ళు నృతించారు ఇంద్రాది దేవతలు ఆ బ్రహ్మదేవుణ్ణి అంటే నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాసృష్టే కేవలాత్మనే. ప్రాసృష్టే అంటే సృష్టే ప్రాక్, సృష్టి కంటే ముందు కేవలాత్మని. కేవలాత్మ అంటే ఒకే రూపం కలిగిన వాడు బ్రహ్మదేవుడు. దాని తర్వాత గుణత్రయ విభాగాయ, 3 గుణాలను విభజించడానికి, సత్వరజస్తమో గుణాలను విభజించడానికి భేదముపేయుషే అన్నమాట. 3 రూపాలను పొందడానికి నమస్త్రిమూర్తయే తుభ్యం అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే సత్వరజస్తమో గుణముల యొక్క 3 విభాగాలకు అతడే కారకుడు అన్నమాట. ఆ 3ంటిని విభజించడానికి కారణభూతుడైనటువంటి ఆ భేదం సృష్ట్యాద్యుపాధిని ఉపేషే పొందినవాడవు అన్నమాట. అంటే సృష్టికి ముందు ఉన్నాడు అనే దానిని పొందినవాడైనటువంటి త్రిమూర్తయే. తర్వాత ఏం చేసినాడు? సృష్టి చేసిన తర్వాత సృష్టించి వదిలితే సరిపోదు కదా, వాళ్ళని కాపాడాలా, లయం చేయాలా. అందుకని ఆ బ్రహ్మదేవుడు మరలా త్రిమూర్తయే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలను ధరించినటువంటి తుభ్యం నీకు నమః నమస్కారము అని చెప్పారు. ఇందులో భావం ఏమిటంటే సృష్టికి ముందు నీ ఒక్కడవే ఒకే ఒక రూపంతో ఉండేవాడు. దాని తర్వాత సత్వరజస్తమో గుణాలను విభజించడానికి నీవు ఒక భేదాన్ని పొందావు, ఆ ఉపాధిని పొందావు. మరి అప్పుడు ఆ సృష్టించిన తర్వాత మరలా ఏం చేసినావు?
త్రిమూర్తి రూపాన్ని ధరించావు అంటున్నాడు. అందువల్ల నమస్త్రిమూర్తయే తుభ్యం అన్నాడు. 3 రూపాలు కలిగినటువంటి నీకు నమస్కారము అని. ప్రాసృష్టే కేవలాత్మనంటే సృష్టికి ముందు ఒక్కడవే, సృష్టించిన తరువాత 3 రూపాలను కలిగిన వాడవయ్యావు. మరి ఎందుకు 3 రూపాలు కలిగిన వాడు అంటే సత్వరజస్తమో గుణాలను విభజించావు కాబట్టి, నువ్వు సృష్టించిన తర్వాత వాళ్ళను కాపాడము, లయం చేయడము అవసరం కాబట్టి ఆ 3 రూపాలను పొందిన వాడవయ్యావు అని చెప్పాడన్నమాట. అలాంటి 3 రూపాలు కలిగినటువంటి నీకు నమస్కారము అని చెప్పేసి ఈ దేవతలంతా కూడా అన్నారు. యదమోగమపామంత ఉపం బీజమజత్వయాం అతశ్చరాచరం విశ్వం ప్రభవస్తస్య గీయసే. ఇక్కడేమంటున్నాడు చూడండి. యదమోగమపామంత ఉపం బీజమజత్వయా. అజ అంటున్నాడు సంబోధన. అజుడు అంటే బ్రహ్మదేవుడే. అజ అంటే ఏంటి? మామూలుగా జన్మరహితుడా అని. జాయితే ఇది జహ. అజహ అంటే ఈ పుట్టుక లేనివాడా, జన్మరహితుడా అని అయినటువంటి అపామంత. అపాం నీటి యొక్క అంతః లోపల, త్వయ నీ చేత. ఏమిటి ఇక్కడ? ఏమిటంటే ఇక్కడ యదము అమోఘం యత్ ఉపం బీజం, వ్యర్థము కానటువంటి నీటి లోపల వ్యర్థము కానటువంటి ఒక బీజాన్ని నాటావు. అతశ్చరాచరం విశ్వం, ఆ బీజము నుండి ఈ చరాచర విశ్వమంతా కూడా మరి నీవు పుట్టించావు. ఆ కారణమైన వాడవుగా గీయసే కొనియాడబడుచున్నావు అన్నాడన్నమాట. మరొకసారి చూడండి. అజ జన్మరహితుడా, అపాం అంతః నీళ్ల యొక్క లోపల, త్వయా నీచే అమోఘం సార్థకమగు యద్బీజం ఏ విత్తు ఉప్తం వేయబడినదో, అత ఆ బీజము నుండి చరాచరం జంగం స్థావరాత్మకమంబగుని. చరాచరం అంటే చరం అంటే జంగం, స్థావరము, అచరం అంటే స్థావరం అన్నమాట. ఈ స్థావర జంగమాత్మకంబగు విశ్వం ప్రపంచము పుట్టింది. తస్య ఆ ప్రపంచమునకు ప్రభవ కారణభూతుడైన వాడుగా అందరి చేత గీయసే కొనియాడబడుచున్నావు నీవు అని ప్రశంసించారు. అంటే ఇక్కడ ఏమిటంటే ఆ నీటి లోపల నువ్వు ఉన్నప్పుడు వ్యర్థము కానటువంటి ఒక బీజాన్ని వేసావన్నమాట నీటిలో. మరి అది ఏమైంది? చరాచరం విశ్వం, అక్కడి నుంచి చరాచరం విశ్వం పుట్టిందన్నమాట. ఈ విధంగా ఆ చరాచర విశ్వానికి పుట్టుకకు కారణభూతుడుగా అందరి చేత నీవు ప్రశంసింపబడుచున్నావు అని దేవతలు ఆయన్ని ప్రశంసించారు, బ్రహ్మదేవుడిని. తరువాత రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.